గోపాల్ నాయక్ అండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ యూనియన్ అధ్యక్షుడిని. అయితే ఈరోజు వనపర్తి నుండి అంటే 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగ సంఘాలు కావచ్చు, అంటే మన అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రధానంగా వారి యొక్క జీతాలు అనగా సమాన పనికి సమాన వేతనం మనకు రాజ్యాంగంలో పేర్కొన్నట్టు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఆనాడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, మరియు హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. కానీ కొందరు రాజకీయ నాయకులు వారి యొక్క స్వార్థం మూలంగా ఆలోచన చేసుకొని వెట్టి చాకరీ విధానంగా ఇవాళ 8 గంటలు 9 గంటలు అనే పని విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇవాళ అవుట్సోర్సింగ్లో పనిచేసే ఉద్యోగులు ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు కానీ వాళ్ళకు భద్రత అనేది లేనే లేదు. ఇవాళ ఒక్కొక్కరికి 4 నెలల జీతం ఇంకా పెండింగ్లోనే ఉంది. ఏదైనా కుటుంబంలో ఏదైనా అనారోగ్యానికి పాలైనప్పుడు కానీ వారి యొక్క అంటే ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే అంత ఘోరంగా ఉంటుంది. కావున మాకు ప్రధానంగా కార్పొరేషన్ విధానాన్ని అమలు చేయాలి, ఈ అవుట్సోర్సింగ్ విధానాన్ని తొలగించాలి అనేది మా యొక్క ప్రధాన డిమాండ్.